ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం హన్మకొండ తెల్లారగట్ల 3:30 సమయంలో హన్మకొండకి ఎయిర్పోర్ట్ పోవడానికి వెళ్తున్నాను. మీరు చూస్తున్నది నయం నగర్ ఏరియా. ఇది వచ్చేసి కొత్తగా కట్టిన బ్రిడ్జ్ నయం నగర్ పెద్దమూరు వస్తుంది చూడండి. ఇదే లైట్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ ఇదే. ఏదైనా వరంగల్లో తీసుకుంటే బిర్యానీ సెంటర్, మాషాల్లా బిర్యానీ సెంటర్ అని కొంచెం భయం దాటి కాశీబుక్ ఏరియా కొంచెం ముందు పోయిన తర్వాత రైట్ సైడ్కి మసీద్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి బిర్యానీ సెంటర్ ఉంటుంది. ఇందా టేస్ట్ చేయడం జరిగింది, బాగుంటుంది బిర్యానీ. తింటే 70 రూపాయలు, పార్సల్ 60 రూపాయలు. అయితేనే ఓనర్ అండ్ మాస్టర్. బాగుంది బిర్యానీ. ఇదే ఉదయం హైదరాబాద్కి వెళ్తుంటే మధ్యలో పెంపర్తి దాటిన తర్వాత చలి కావడం జరిగింది. దాబాలో చలి తాగి టీ తాగి బయలుదేరడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్నది వేరే ఇతర పాత ఏదైతే మన 4 లైన్ ఉన్నదో అది మనం ఇక వచ్చేస్తున్నాము. ఏది టోల్గేట్ దగ్గర, బీబీ నగర్ టోల్గేట్ దగ్గరికి వచ్చేస్తున్నాం చూడండి. కొంచెం సేపు అయితే మనం టోల్గేట్ దగ్గర వస్తాము. ఇందులో ఫాస్టాగ్లో డబ్బులు ఉంటేనే మీకు ఒక 10 నిమిషాలు పడుతుంది. 100 రూపాయలు అయింది ఎగ్జాంపుల్గా 200 కట్టి పోవాల్సి వస్తుంది, మళ్ళీ 200 కట్టి రావాల్సి వస్తుంది. అందుకే ఫాస్టాగ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం ఫాస్టాగ్ దాటుకున్నాము చూడండి. చూసారు కదా, మనకు కూడా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. చూసారా, ఫాస్టాగ్ స్కాన్ కాగానే ఇమ్మడి ఓపెన్ అయిపోతుంది. అలాగే మనం ముందుకు వెళ్తుంటే బీబీ నగర్ దాటుతాం. మనం బీబీ నగర్ కొండమడుగు మధ్యలో ఒక ఇది వస్తుంది, అది ఏమి లేదు గట్కేసరి అలా వస్తుంది. వచ్చేసాం మనము గట్కేసరి రింగ్ రోడ్ దగ్గరకు వస్తున్నాము. ఇట్లా వందన హోటల్ ఉంటుంది రైట్ సైడ్. ప్రతి ఒక్కరికి తెలిసి వారు ప్రతి ఒక్కరు అవుతారు. చూడండి, కొంచెం ముందుకు వెళ్తే మనం ఇలాగే ఒక రింగ్ రోడ్ ఎక్కడానికి వస్తుంది. బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కాంచెలు రింగ్ రోడ్ ఎక్కాము. ఇది కింద తర్వాత మనకు ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి ఎయిర్పోర్ట్ పోవాలంటే. టోల్గేట్ దగ్గర బయటకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే అటు విజయవాడ బెంగళూరు హైవే. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చూడండి, సుమారు 5:30 ఆ ప్రాంతంలో. ఇప్పుడే కొద్దిగా తెల్లవారు ఉంది చూడండి. మరి కొద్దిసేపట్లో మనం ఎయిర్పోర్ట్కు రీచ్ అవుతాము. ఎగ్జిట్ నెంబర్ వస్తుంది మనకు దిగడానికి.
కొంచెం ముందుకు ఇలాగే వెళ్తే ఇది షేక్ అవ్వడానికి కారణం ఏంటంటే డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయడం వల్ల వీడియో కదులుతుంది చేతిలో పట్టుకొని. అసలు డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడడం కానీ వీడియో తీయడం కానీ మంచిది కాదు, తప్పు అది. కానీ తప్పని పరిస్థితుల్లో తీయడం జరిగింది. ఇంకోసారి ఏమన్నా దానికి స్టాండ్ ఏర్పాటు చేసుకొని పెట్టి వీడియో చిత్రీకరించడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ప్రతిదీ విషయం తెలియాలి కదా, దానికోసమని చెప్తున్నాను. చూడండి, ఇటు 4 లైన్లు అటు 4 లైన్లు ఉంటాయి. మొత్తం మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్. ఈ స్టార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ లైన్లో 120 స్పీడ్తో వెళ్ళాలి. 120 దాటితే ఆటోమేటిక్ కెమెరాలు ఉంటాయి, ఫోటోలు దిగుతాయి, ఫోటోలు పడతాయి, పెనాల్టీలు వస్తాయి. సెకండ్ లైన్ వచ్చేసి 100, తర్వాత 80, తర్వాత 60 వెళ్ళాలి. కానీ ఎవరు పాటించరు. వచ్చేసింది మన ఎగ్జిట్ శ్రీశైలం హైవే దిగిపోవడానికి, ఎయిర్పోర్ట్ పోవడానికి. ఉదయం నైట్ 3 గంటలకు లేచి రెడీ అయ్యి హైదరాబాద్ పోవాలంటే నిద్ర లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. నైట్ పోయేది ఉంటే ఒకవేళ బిఫోర్ మీకు 2-3 అవర్స్ మినిమం డేలో నిద్రపోయి నైట్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తే బాగుంటుంది. లేదంటే ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. జరిగినవి కూడా సంఘటనలు, ఇలాంటి సంఘటనలు. మన వల్ల ఇతరులకు ఎలాంటి కీడు హాని తగలకుండా ఉండాలంటే మనం తగు జాగ్రత్తలు పాటించి డ్రైవింగ్ విషయంలో అందరికంటే నేనే కోర్టు కానీ మొగోని అది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఇంకా సీనియర్ డ్రైవర్ అయినా జూనియర్ డ్రైవర్ అయినా దిగుతున్నాం మనం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇందాక అక్కడ స్కాన్ అయింది కదా, ఇక్కడ స్కాన్ అయింది. ఇక్కడ కిలోమీటర్లను బట్టి మనకు కౌంట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఆ కిలోమీటర్ని బట్టి అమౌంట్ కట్ అయిపోతుంది అంతే. దిగంగానే మనకు లెఫ్ట్ సైడ్ శ్రీశైలం, రైట్ సైడ్కి వెళ్తే ఎయిర్పోర్ట్. కొంచెం జస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. చుట్టూ కూడా ఏదో ఇది అయిపోయారు. చిన్న విలేజ్, అసలు ఎయిర్పోర్ట్ రాకముందుకు దీన్ని అసలు ఇక్కడ విలేజ్ ఉన్నదని చెప్పే సంగతి ఎవరికి తెలియదు అసలు. ఇది ఎయిర్పోర్ట్ మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మొదలుకొని ఎయిర్పోర్ట్కు దాదాపు 15 కిలోమీటర్ల దూరం. అటు బెంగళూరు హైవే వరకు, ఇటు శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవే వరకు రెండింటి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చేరుకొని కిందికి వచ్చేసాము. మనం ఇలా కొంచెం వెయిటింగ్ చేసాము. బయటకు వచ్చేసాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతుంది కదా, అది బెంగళూరు హైవేకు. ఇంకా రైట్ సైడ్ తీసుకుంటే మనం శ్రీశైలం హైవేకి వెళ్తాం. చూడండి ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఎన్ని కార్లు వస్తున్నాయో. సో ఫ్లైట్ వచ్చిందంటే దాదాపు 300 నుంచి 500 మంది ఉన్న కెపాసిటీ ఫ్లైట్స్ రావడం జరుగుతుంది. వాళ్ళకు 500 మెంబర్స్కు మినిమం 400 కార్లు 300 కార్లు ఎయిర్పోర్ట్కి రావడం జరుగుతుంది. ఆ సమయంలో వచ్చి పికప్ చేసుకొని వెళ్తాయి. ఇంకా ఇవే కాకుండా అరైవల్స్ అంటే వచ్చిన వారిని పికప్ చేసుకోకుండా పోయేవారిని కూడా దింపి వెళ్ళడానికి వచ్చే కార్లు ఇంకా అధికం. ఎయిర్పోర్ట్ రావడానికి ఏదైతే బెంగళూరు హైవే శ్రీశైలం హైవే ఉందో అక్కడ నుండి నీకు ఎయిర్పోర్ట్ వరకు కంటిన్యూ కార్లు 1 by 1 వస్తూనే ఉంటాయి 24 గంటల పాటు. అంత రద్దీ. మనం పండుగలప్పుడు, పబ్బాలప్పుడు, సంక్రాంతి సీజన్లో చూస్తుంటాం కదా బస్ స్టాండ్లో, అంతకంటే ఎక్కువ ఉంటాయి రద్దీ. చూడండి, ఒక సెకండ్ కూడా ఆగదు, వచ్చేస్తూనే ఉంటాయి. ఇక మనం బయలుదేరాం వరంగల్కి. బయలుదేరితే బాగుంటుంది. రైట్ సైడ్ తీసుకొని
శ్రీశైలం హైవే మీదుగా మళ్ళీ మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. నేను సెల్ఫీ తీసుకోవడం జరిగింది స్టేటస్లో పెట్టడానికి. అప్పుడు ఆ వీడియోని కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 6:30 టైం AM. ఒక 30 సెకండ్స్ వీడియో తీసి స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకా మనం ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. వచ్చేసాము, బయలుదేరాము. ఇది చూస్తున్నది ఇప్పుడు కొండమడుగు, బీబీనగర్ యువతలు ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే అక్కడ పెట్రోల్ పంప్ ఉంటుంది. అక్కడ మనం CNG ఫిల్లింగ్ చేయించడానికి ఉన్నాము. అక్కడ చూడండి, ఎలక్ట్రిక్ బస్ మన వరంగల్ డిపోది, హన్మకొండ డిపోది. అంత పెద్ద బస్సే నడుస్తుంది ఛార్జింగ్ తోటి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే అది 400 కిలోమీటర్లు ఏమో వస్తుందట. ఈ మధ్యలో కొత్తగా మనకు రిలీజ్ చేయడం జరిగింది. అంత పెద్ద బస్సు దాదాపు అంత పెద్ద బస్సే నడుస్తుంది. కానీ మనలో ఉన్న ఏంటంటే చిన్న 2 వీలర్ కొనడానికే భయపడతాను ఒక్కొక్కరు. చూడండి బంకులో ఎట్లున్నదో. ఈ రైట్ సైడ్కు మన స్వర్ణగిరి టెంపుల్, బీబీనగర్ దాటిన తర్వాత వస్తుంది స్వర్ణగిరి టెంపుల్. లెఫ్ట్ సైడ్కి ఒక టెంపుల్ ఉంటుంది దీనికి ఎదురుగానే. వెనకెళ్ళమ్మ కూడా, పెద్దమ్మ కూడా ఉంటుంది. ఇంకా చాలామంది భక్తులు ఉంటారు. వీడియో దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఇదే అది గుడి. మనం పోతుంటే రైట్ సైడ్కి ఉంటుంది, స్వర్ణగిరి ఏమో లెఫ్ట్కి ఉంటుంది హైదరాబాద్ పోతుంటే. ఇక్కడ కొంచెం బారికేడ్స్ పెట్టడం వల్ల కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది. బారికేడ్స్ పెట్టారు ఇక్కడ. క్రాసింగ్ భువనగిరి నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా సిటీ టౌన్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కితే హైవే. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మనము రైట్ సైడ్కి యాదగిరి హోటల్ అని ఉంటుంది, లంబడైనది. తెలంగాణ యాదగిరి అని హోటల్ ఉంటుంది. అక్కడ నాన్ వెజ్, చికెన్, ఫిష్, బోటి, తలకాయ ఎక్సలెంట్ ఉంటుంది. చాలామందికి తెలియదు. అడిగి పోతే మాత్రం ఖచ్చితంగా ఇంకోసారి వెళ్ళి ఎక్కడ తిన్నారు అట్లా ఉంటుంది. రేటు కూడా రీజనబుల్ ఉంటుంది. ఎప్పుడు పోయినా కూడా దొరుకుతుంది. అది పక్కన ఉంటుంది, రేపు పక్కన ఉంటుంది. అదే హోటల్, ఈ బిల్డింగ్, ఇదే బిల్డింగ్ బాగా పడ్డా బిల్డింగ్లో. ఇప్పుడు మనం భువనగిరి కోట దగ్గరికి వచ్చేస్తున్నాము. కొంచెం ముందు వెళ్తే భువనగిరి కోట వస్తుంది. ఫ్లైఓవర్ మీద ఉన్నాము, వచ్చేసాము మనం. ఇక్కడికి కాకిపీడికి వచ్చేసాము లోపలికి. జూబ్లీ మార్కెట్, కాజీపేట్. ఇక్కడ చర్చ్ ఉంటుంది ఒకటి, సిగ్నల్ రాకముందుకు జూబ్లీ మార్కెట్ దాటంగా లెఫ్ట్ సైడ్ చర్చ్ ఉంటుంది పెద్దది. పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఒకటి. ఇదంతా రైల్వేకి సంబంధించింది. రైట్ సైడ్ వాటర్స్.
వచ్చేసాం కాజీపేట జంక్షన్. సిగ్నల్ దగ్గర ఆగినా మనం. ఎట్లా 2-3 మినిట్స్ ఆగాల్సి వస్తుంది. ఆ మిర్రర్లోకి వెళ్ళి చూడండి వీడియో తీయడం జరిగింది. సిగ్నల్ పడ్డది, మనం కూడా ముందుకు వెళ్తాం. ఇక చాలా ఆలస్యం ఉంది. మళ్ళీ మనకు సిగ్నల్ పడుతుంది ఇంకోటి. సిగ్నల్ రాగానే మనం ఆగిపోతాం మళ్ళీ, ఎందుకంటే చాలా దూరం అది కాజీపేట రైల్వే స్టేషన్ ద్వారం. ఇది మున్సిపల్ కాంప్లెక్స్, దీని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలతో. ఇది అంబేద్కర్ కాడ మీరు చూస్తున్నది పంచర్ కొట్టు ఉంటాయి కదా, ఆ పంచర్ కొట్టు, అది హెడ్ క్వార్టర్ కాంపౌండ్ వాల్. ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్ నయం నగర్ భీమారం చౌరసవాడ అని సర్కిల్, అంబేద్కర్ సర్కిల్. ఇక్కడ వచ్చేసి జూయాయిల్ కోస తనిష్క్. ఈ తనిష్క్ ప్లేస్లో ఒకప్పుడు పెట్రోల్ పంప్ ఉండేది. కార్లో ఉన్నాం మనం. నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు కలవడం జరిగింది. ఒక నిమిషం ఆగి మాట్లాడుతున్నాను. అంబేద్కర్ ఆటో అడ్డా రైట్ సైడ్ చూడండి, మా మిత్రుడు రెడ్. ఈ కాంప్లెక్స్ మన అప్పుడు కట్టిన జమాల పాస్పోర్ట్ ఆఫీసుల కాదు. ఇక్కడ సీనన్న పాన్ షాప్ ఉంటుంది. ఇదే సీనన్న పాన్ షాప్ ఢిల్లీలో చాలా ఫేమస్. అన్న దగ్గర పాన్ తిన్నా అంటే అమృతం లెక్క ఉంటుంది. ఇది లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డిది, కలర్ఫుల్ ఉంది కదా లైఫ్ లైన్. కొంచెం ముందుకు వెళ్తే మనం ఇట్లాగే శ్రీరామ్ రెడ్డి హాస్పిటల్ ఉంటుంది. పిల్లల చిల్డ్రన్ స్పెషలిస్ట్. కొన్ని లక్షల మందికి వైద్యం అందించిన శ్రీరామ్ రెడ్డి సారు. పక్కనే ఒక కొత్త కాంప్లెక్స్ పడ్డది. కైట్లు చూడండి, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇట్లా కట్టినడం. ఇది వైన్ షాప్, ప్రతి ఒక్కరికి అవసరం సాయంత్రం ఏంటంటే. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం అది లెఫ్ట్ సైడ్ బంకులు డిపో వాళ్ళది. ఇది డిపో, లోకల్ డిపో. ఒకప్పుడు కళ ఇప్పుడు లేదు. ఒకప్పుడు చాలా కళలాగా ఉండేది 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం ఇప్పుడు తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ వస్తుంది. ఇప్పుడు దాని పేరు సెంటర్ అయిపోయింది, తిరుమల బార్ అండ్ రెస్టారెంట్. ఇదే భవన్ టాక్స్. ఇది కొత్తది మెడికల్ షాప్ ఏదో ఓపెన్ అయింది. నాయన రాజేంద్ర రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. కొంచెం ముందు వెళ్తే ఇది రైట్ సైడ్ బారు, లెఫ్ట్ సైడ్ ఒక వైన్స్ ఉంటుంది. కొంచెం ముందుకు ఇట్లా పెడితే శ్రీనగర్ కాలనీ వస్తుంది మనకు. శ్రీనగర్ కాలనీ అంటే మనకు ఆర్చ్ ఉంటుంది ఒకటి లెఫ్ట్ సైడ్, దాన్ని శ్రీనగర్ కాలనీ అంటారు. దానికి ఆపోజిట్ ఒకటి ఫంక్షన్ ఉంటుంది, పాపులర్ గార్డెన్, పాతది, చాలా ఓల్డెస్ట్ అండ్ లేటెస్ట్. ఇదే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇదే శ్రీనగర్ కాలనీ ఆర్చ్. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇది రెడ్డి ఫంక్షన్ హాల్, రెడ్డి మ్యారేజ్ అంటారు. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్కూల్ ఉంటుంది, గౌతమ్ పబ్లిక్ స్కూల్ అని ఒకప్పుడు ఉండేది. ఇక్కడ రవి శివాజీ బార్, రామ శివాజీ బార్ అండ్ రెస్టారెంట్ ఇది. కొంచెం ముందు ఇది రాఘవేంద్ర సైకిల్ షాప్ ఒకటి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బాలయ్య హోటల్ ఉంటుంది. ఇదే బాలయ్య హోటల్ బిల్డింగ్. తర్వాత ఈ చర్చ్ గూడెపల్లి విలేజ్ రోడ్లో పోవడానికి ఇది ఒక పెద్ద చర్చ్. ఇది జవహర్ కాలనీ రోడ్. ఇప్పుడు మనం చౌరస్తా మన గూడెపల్లి చర్చ్ సర్కిల్కి వెళ్తున్నాం. ఇదే గోపి అని పాన్ షాప్ ఉంటుంది మాది, మా క్లాస్మేట్ మిత్రుడు గూడెపల్లి. ఇదే గూడెపల్లి చర్చ్ సర్కిల్. రైట్ సైడ్కు మనకి కేయూ పోతుంది, లెఫ్ట్కి పోతే ఇటు కాజీపేట, స్ట్రైట్గా పోతే మనం కలర్ ఫ్యాక్టరీ, రింగ్ రోడ్, ఉన్చర్ల, మాడిపల్లె. రైట్ సైడ్ పోతే అది సప్తగిరి కాలనీ. ఇదే ఇల్లు చూడండి, అది ఇది కొత్త బ్రిడ్జ్ కట్టింది ఈ రోడ్డుకు. ఇది ఆ బ్రిడ్జ్ మొత్తం చాలా చిన్నగా ఇరుగ్గా ఉండేది, చాలా పెద్దగా అయింది ఇప్పుడు. ఓకే, మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ శ్రేయభిలాషి ఎంఎస్ గౌడ్, భీమారం.